జై గోమాత. నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ లో ఇప్పటి వరకు బీసీ ఎస్టీ ఎస్టీ గాని ఎవరు ఇందులో అధ్యక్షులు లేరు అని ఒక పెద్ద మనిషి పోస్ట్ చేశారు. నాకు ఈ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కాలేదు, ఆ సంస్థలో ఒక బ్రాహ్మణులు మాత్రమే ఉన్నాడని పెట్టాడు. ఆర్ఎస్ఎస్ కొన్ని లక్షల మంది ఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఈ దేశంలో కోట్లు దాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఏ కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, అదొక సంస్థ. ఎందుకంటే హిందూ ధర్మం కోసం ఇతరుల ఎవరికైనా కూడా హాని కలిగినా కూడా వాళ్ళని రక్షించే పార్టీ ఆర్ఎస్ఎస్. ఇదొక సంస్థ, ఇది ఎన్జిఓ. అది అందరు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి వాళ్ళని కాపాడతారు. ఎందుకు మొన్న ఇక్కడ బంగ్లాదేశ్ లో వరదలు వచ్చినాయి, కొట్టుకపోతే అంటే వీళ్ళు పోయి ఆడ భోజనాలు పెట్టి అన్నం పెట్టారు. మనకే సంబంధం ఏముండదు. ఆడు కేరళ మొత్తం అక్కడ కేరళ గవర్నమెంట్ మనది కాదు కదా, బీజేపీ గవర్నమెంట్ కాదు కదా. వాళ్ళు అక్కడ పోయి కొండ చెల్లు ఎరుగుతూ ఉంటే అలా మనోళ్ళు కొంతమంది చచ్చిపోయారు. దీనికి వాళ్ళని తీసిరు, నీళ్ళకు తీసుకొచ్చారు, కర్రలతో తీసుకొచ్చి ఒడ్డుకేసిర్రు వీళ్ళందరినీ. ఇట్లా ఒక ఆయన పోస్ట్ పెట్టి నాకు ఇప్పుడు ఈ మీరు ఆర్ఎస్ఎస్ లో మనోళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అని పోస్ట్ పెట్టిండు. ప్రతి ఒక్క కులాలు ఉన్నాయి ఇంట్లో, దళితులు ఉన్నారు, ఇంట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఈ ఆర్ఎస్ఎస్ లో. నీకంతా ప్రూఫ్ చెప్పిస్తాను, వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి వాళ్ళ ఐడి కార్డు పెట్టి పెడతా నీకు. మన భారతదేశంలో ఒక ఆర్ఎస్ఎస్ అనేది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు స్వేచ్ఛగా ఇతర దేశాలు భయపడేది ఒక ఆర్ఎస్ఎస్ సంస్థకి, ఒక సంఘానికే. అది ఎన్జిఓ. అది ఏదో వాళ్ళ సొంత నిర్ణయాల కోసం తీసుకొని ఆ డబ్బులు తీసుకొని బిల్డింగ్లో పెట్టుకొని వాళ్ళు ఏం లేరు ఎవరు. ఇప్పుడు ఉన్న రాష్ట్రపతి కూడా చిన్నప్పటి ఆర్ఎస్ఎస్. ఆమె ఒక చిన్న గ్రామ సర్పంచ్ నుండి రోజు దానికి పూజ చేస్తాడు, ఆమెను తీసుకొచ్చి రాష్ట్రపతి చేసాడు. అది ఒక బీజేపీకే సాధ్యమవుతుంది, ఎవరికి కాదు. నువ్వు బీజేపీ మాట్లాడతావని నేను చాలా మంది అంటా ఉన్నారు. బీజేపీ కాదయ్యా, జనము కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం మాట్లాడాలి. ఎవరికి ఏమైనా హాని జరగద్దు, నేను ఒక్కరిని నేనే బతకాలనే ఆలోచన రావద్దు అని నేను చెప్తా ఉంటా. నాకు 2-3 సార్లు దాడి కూడా జరిగింది, నేను ఎవరు చెప్పుకోలే, నాకు అవసరం లేదు. మనం సాధ్యమైనంత వరకు సాయం చేస్తాం, లేకపోతే పక్కకుంటాం. అది ధర్మంగా కూడా బాబు, ధర్మం న్యాయం ఉన్నది కోటేయి, ధర్మంగా పనిచేస్తున్న కోటేయి అని చెప్తా ఉంటా నేను. ఇదే చెప్తా ఉంటా. వారు దొంగ, వీడు కాంగ్రెస్ వారు దొంగ, టీఆర్ఎస్ వారు దొంగ, వారు నేను నా ముచ్చికాను. అంటే అందులో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, అందులో మేధావులు ఉన్నారు, అందులో కూడా చాలా మంది. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను కానీ చెప్తున్నా. కాంగ్రెస్ లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ధర్మం కోసం న్యాయం కోసం ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు అందులో కూడా. వాళ్ళు కూడా అర్థం చేసుకొని కొద్ది రోజుల తర్వాత ఈసారి ఎలక్షన్స్ 27 or 29 వస్తాయి ఎలక్షన్స్ కదా, అప్పుడు చూడండి నరేంద్ర మోడీ ఏం చేసిండు, ఎవరికి ఏం చేస్తుండో ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇప్పుడు చాలా నిన్న ఒక పెద్ద మనిషిని కలిసిన, అబ్బా ఆయన దేవుడే, మన భారతదేశానికి వచ్చిన దేవుడు అని. ఆయన కాంగ్రెస్ వాది, మన దేశానికి వచ్చిన దేవుడు అన్నాడే. ఇక నేనేం మాట్లాడాలో చెప్పండి. నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక హోటల్లా లెమన్ ట్రీ అని హోటల్ ఉంటుంది అక్కడ గచ్చిపోలి యువతల, అది అక్కడ జూబ్లీస్ దాటిన తర్వాత ఒక పెద్ద మనిషి ఆయన దగ్గర 1000-2000 కోట్లు కొంటాడు. హోటల్కి వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, దేవుడు నాకు నరేంద్ర మోడీ దేవుడు వచ్చిండు, ఈయన 100 ఏళ్ళు బతకాలే అని ఆ కళ్ళలో నీళ్ళచ్చుకుంటాడు. అంత డబ్బు నోడు. ధర్మం కోసం చాలా మంది పనిచేస్తారు. కులాలు లేవు, ఇలా బ్రాహ్మణ్ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ప్రతి ఒక్క కులపోలీలు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రూఫ్ చేపిస్తాను నీకు అని చెప్తా ఉన్నాను. నాకు పోస్ట్ పెట్టి ఫోన్ చేసిండు ఒక అతను, ఇది జరుగుతూ ఉన్నది, ప్రతి ఒక్కరు కులాలు విడదీయాలి. ఇప్పుడు అమెరికాలో కులం లేదు, రష్యాలో కులం లేదు, ఎక్కడ కులం మతాలు లేవు, మన దగ్గరనే ఉన్నాయి. ఈ కులాలన్నీ పోవాలని నేను ఆ దేవుని మొక్కుతున్నాను. బీదోడికి సాయం చేయాలి. రెడ్డిస్లలో బీదోడు ఉన్నాడు, చెప్పులు లేకుండా అన్నం లేకుండా ఉన్నారు, బ్రాహ్మణులలో ఉన్నారు, కోమట్లలో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళు ఆ కులంలో పుట్టుడు వాళ్ళది దురదృష్టం. ఇట్లా ఉంటది.
అప్పుడు అంబేద్కర్ గారు చేసిండు, వీళ్ళకు మాలా మాదిగా అట్టడు వర్గాలకు జీవో తీసుకొచ్చిండు, వాళ్ళకి అన్నం పెట్టిండు. ఇవాళ అంతా వాళ్ళు కూడా రిచ్ అయిపోయారు, వాళ్ళు కూడా మంచిగా అందరూ మంచిగా ఉన్నారు. ఇవన్నీ చూడండి ఒకసారి ఎట్లుందో. ఒక్కొక్కటి బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు. నిన్న కోట్ల అది ఇదైంది, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దాని మీద ధర్నా చేసుడు, ఎలక్షన్ బొమ్మనుడు, ఇవన్నీ మనుషులంతా కనిపించేస్తా ఉన్నారు జీవితాన్ని. ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకొని వాళ్ళు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై గోమాత.